హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పులిహోర ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. గోంగూర పులిహోరకి మొదటగా గోంగూర ఒక కట్టని తీసుకున్నాను. దాన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను 2 గ్లాసులు రైస్ నానబెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక ఆ స్టీమ్ పోయినాక ఆ రైస్ని ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకున్నాను. అన్నం పలపలా వచ్చేంత వరకు 3 విజిల్స్ పెట్టుకుంటే చాలు. ఆ రైస్ పలపలా బాగా విడివిడిగా మనము స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి పెద్ద ప్లేట్లో. ఇప్పుడు గోంగూరని క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు ఒక 10 దాకా బాగా వేయించుకోవాలి. ఆ 3 బాగా వేగిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత సేమ్ పెనంలోని మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఆ పెనంలో వేసి బాగా మగ్గనివ్వాలి. ఆకుని మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, బాగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు యాడ్ చేసి కొంచెం ఇంగువ కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మగ్గినాక ఈ ఆకును కూడా సేమ్ మనం ముందు మిక్సీలో పెట్టుకున్నాం కదా, 3 మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, దాంట్లోనే ఈ ఆకు మగ్గిన తర్వాత కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దాన్ని ఒక రౌండ్ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది గోంగూరలో, కాబట్టి మనము తినాలి ఈ సీజన్లో. పిల్లలు క్యారీర్కి అంతా బాగా యూస్ అవుతుంది. పిల్లలకైతే లంచ్ ఐటమ్కి బాగా పనికొస్తుంది. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు గోంగూరకి ఉప్పు, పసుపు ముందే చెప్పాను కదా, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మగ్గిన తర్వాత మనం పేస్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా ముందే చింతపండు రసం కూడా యాడ్ చేశానండి. ఆ పేస్ట్లోకి, పెనంలోకి చింతపండు రసం యాడ్ చేసి ఇప్పుడు పెనం పెట్టి శనగగింజలు, మన పోపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేయించుకున్న తర్వాత, పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత ఆ పేస్ట్ని అన్నంలోకి కలిపేస్తే మనకు చాలా బాగుంటుందండి.